విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు హామీ ఇచ్చారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లా గ్రామ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించి వారి విద్యా పరిస్థితులు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెంచీలు, టేబుళ్లు, తాగునీటి సౌకర్యం లేదని విద్యార్థులు వివరించగా వాటిని తక్షణమే ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులను ఆదేశించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించినప్పుడే రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Only one section, each one section. 180. Wholesale 180 separate 180 అయింది. చెప్తున్నారు సరౌండింగ్ లో గవర్నమెంట్ స్కూల్ ఫీడింగ్ అంతా అయింది. కిచెన్ తయారీ ఫుల్ మెనూ, బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రేక్ఫాస్ట్ కంపెనీ వంట చేసుకుంటే మీరు ఇంట్లో వంట చేసుకుని తినేటప్పుడు పల్లెలు ఎంత వేడుతుందో అదే వేడితో మీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. అసలు 3 నెలలు పడతారు చేస్తారు. మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏం భయపడుతున్నారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది సార్. మొహరం పండుగను పురస్కరించుకొని మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ లో ముస్లిం మైనారిటీ సోదరులు షర్బత్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మొహరం పండుగ సందర్భంగా బుధవారం రోజున స్థానిక రాజీవ్ నగర్ లో ముస్లిం మైనారిటీ సోదరులు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ శ్రీపతి శ్రీనివాస్ హాజరై షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మొహరం పండుగ రోజున ముస్లిం సోదరులు షర్బత్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని కొనియాడారు. అన్ని కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మొహరం పండుగని గుర్తు చేశారు. రాజీవ్ నగర్ లోని ముస్లిం హిందువుల ఐక్యత ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు ఎండి గౌస్, ఎండి సర్వర్, ఎండి జలీల్ మహమ్మద్, షఫీక్, తిరుపతి, సతీష్, వెంకటేష్, సల్మాన్, సాదిక్, సజ్జు, ఆమన్లతో పాటు ముస్లిం సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు. ఇటు చూడండి, ఇటు చూడు కెమెరా ఫస్ట్ మీరు ఏ కనపోతుంది అలా రాలే మజీదు 18 సంవత్సరాలు రాజీవ్ నగర్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మొహరం సందర్భంగా గత 18 సంవత్సరాల నుండి వీళ్ళు మొహరం సందర్భంగా ఎప్పుడైతే ఈ మొహరం రోజు ఉంటుందో ఆ రోజు ఇక్కడున్న పేద ప్రజలు కానివ్వండి ఎవరికైనా కూడా షర్బత్, మిల్క్ జ్యూస్
ఇవ్వడం వీళ్ళు గత ఆనవాయితీగా తీసుకున్నారు. 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ మొహరం రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్న మస్జిద్ కమిటీ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మంచి కార్యక్రమం. ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని కులాల వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి మెదులుతూ ఉంటారు. ఇక్కడ కులమతాలకు పారవశ్యం లేకుండా, కులమతాలకు ఏ విధమైన తావు లేకుండా అందరూ ఈ మొహరం ఈ పీరీల పండుగ రోజు ఈ పీరీల గద్దెల కాడ కూడా అన్ని కులాల వారు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఎవరైనా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం పీరీల సందర్భంగా ఈ పీరీలను అందరూ దర్శించుకొని అందరూ ఈ ప్రాంతంలో వాళ్ళు, ఈ ప్రాంత ప్రజలు కానివ్వండి, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ పీరీల దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ పీరీల దేవుడు ఎవరు వచ్చినా ఏది కోరుకున్నా కూడా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయని చాలామంది బలంగా చెప్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ప్రజలు వచ్చేసారి ప్రజలందరూ కూడా రావాల్సిందిగా మేమంతా కోరుకుంటూ, ఈ అందరినీ కూడా ఈ పీరీల దేవుడు ఈ ప్రాంత ప్రజలను అందరినీ సుఖశాంతులతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మస్జిద్ కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. हमारे महल्ले के मस्जिद बिलाल राजू नगर में हर साल एक मुहर्रम के दिन यानी 10 मुहर्रम को हर साल तकरीबन 18 साल से हमारे मस्जिद के जो ज़िम्मेदार हैं और जो ज़िम्मेदार नहीं है वो सब मिलकर दूध की शरबत और इसी तरह गुड़ की शरबत बनाकर ख़ासकर महल्ले के गरीब मुसलमानों को और दूसरे लोगों को भी, इसके अंदर कोई मज़हब नहीं देखते, बल्कि हम मुसलमान हैं, सिर्फ मुसलमानों के नहीं देते बल्कि हमारे महल्ले के रहने वाले हर मज़हब के लोगों को एक मोहब्बत भरी अंदाज में उनको पिलाते हैं। मैं तमाम हजरात का शुक्रगुजार हूँ, उनका शुक्रिया अदा करता हूँ। हर साल वो इसी तरह गरीबों को इस तरह पिलाते रहे, बल्कि यही नहीं बल्कि जब भी हमारे महल्ले में किसी गरीब को कोई परेशानी आए या कोई ज़रूरत से नादोचार होते हैं तो हम सब मिलकर, चाहे वो मुसलमान ही नहीं बल्कि कौन से मज़हब से ताल्लुक़ रखने वाला इंसान हो, हम सब मिलकर भाई भाई बनकर उनकी हर तरह की परेशानियों को दूर करने वाले बने। మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం రోజున నాగార్జున కాలనీలో నిర్వహించిన మొహరం వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి సాంప్రదాయబద్ధంగా మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాటు చేసిన పీర్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి అశేష భక్తజనం తరలి రావడంతో ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా మారింది. పీరీలను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటే తమ సమస్యలన్నీ పోయి ఆయురారోగ్యాలతో ఉంటారని ఆచరించడం జరుగుతుందని తెలిపారు. పీరీల వేడుకలను వీక్షించేందుకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆనందించారు.
మొహరం శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాల నుంచి ఈ మొహరం పండుగ మేము జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రజల సహకారంతోనే ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి అందరికీ మా ఫాతిమా దర్గా వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రజలను ఆ భగవంతుణ్ణి మేము కోరుకుంటున్నాము. మాకు ఇంత మంచిగా సహకరించిన ఈ ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే జిఎం గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.